ఇప్పుడు ఎక్కడ చూసినా జరుగుతున్న చర్చ ఒక్కటే, ఇంకెంతకాలం ఈ యుద్ధం? నిజం, మీరు వింటున్నది అక్షర సత్యం. నలుగురు మనుషులు ఒక దగ్గర గుమికూడితే ఇదే చర్చ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ లోక్సభలో ఒక విషయాన్ని ప్రకటించారు. ఏంటంటే, కరోనా కాలంలో అందరం సమిష్టిగా పనిచేశాము, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సమిష్టిగా ముందుకెళ్లాయి, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని వెనకడుగు వేయకుండా ప్రజలు ముందుకేసే విధంగా ఉండాలి, ముందుగానే బీ ప్రిపేర్డ్ గా ఉండమని మోడీ చేసిన ఈ స్టేట్మెంట్ ని చూస్తుంటే ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పెడతారేమో అన్న భయం ప్రజల్లో అయితే మొదలైంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అండ్ ఈ విషయానికి వస్తే దీన్ని ఇలా పక్కన పెడితే ఇప్పటికే దేశంలో సరిపడా ఫ్యూయల్స్ ఉన్నాయని ఒక పక్క ప్రభుత్వం చెప్తున్నా కూడా ప్రాక్టికల్ గా చూసుకుంటే దానికి భిన్నంగా ఉంది. ఎందుకంటే కొన్ని పెట్రోల్ బంక్స్ దగ్గర నో స్టాక్ బోర్డు పెట్టేశారు, ఇంకొన్ని దగ్గరలో చూస్తే వాహనాలు కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయి ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఒక పక్క లాక్డౌన్ అంటున్నారు కాబట్టి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ క్యాన్లతోటి ఫ్యూయల్ నింపేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇంకొంచెం క్లిష్టతరంగా మారింది. సో ఇదిలా ఉంటే మొట్టమొదటి దేశము ఫ్యూయల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అదే ఫిలిప్పైన్స్ దేశ అధ్యక్షుడు ఫెర్నాండోస్ మార్కస్ ఫ్యూయల్ ఎమర్జెన్సీని ప్రకటించేశాడు. ఎందుకంటే ఇంధనం కొరత ప్లస్ అధిక విద్యుత్ ఛార్జీలను తగ్గించడానికి, ప్రజల నుంచి భారం తగ్గించడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రపంచంలో మొట్టమొదటి అధ్యక్షుడు ఫ్యూయల్ ఎమర్జెన్సీని ప్రకటించాడనమాట. సో ఇట్లా జరుగుతూ ఉంటే ఒక పక్క ఇరాన్ మాత్రం తగ్గేదెలా అన్నట్టు దూసుకుపోతూ ఉంది. నాకు వ్యతిరేకంగా ఉన్న దేశాల మీద నేను కయ్యానికి కాలు దువ్వక తప్పదు అన్నట్టుగా దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఒక పక్క ట్రంప్ ప్రస్తుతానికి యుద్ధం విరమించినాను అని చెప్తున్నా గానీ ఇరాన్ యుద్ధం అప్పుడిప్పుడే ఆపేలా కనిపించడం లేదు. ఒకవేళ ఇదే గనక కంటిన్యూ అయితే ఆల్రెడీ ప్రపంచానికి ఆర్థిక ఆయువు పట్టైన హర్ముద్ జలసంధిని క్లోజ్ చేసి ప్రపంచాన్ని తిప్పలు పడుతుంది. దాని పర్యవసనం మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో ఇదిలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి అన్న భయం ప్రజల్లో అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మన యంత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to N3 TV.